శ్రీలక్ష్మి మహిమలు గౌరమ్మ చిత్రమై తోసునమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మి మహిమలు గౌరమ్మ చిత్రమై తోసునమ్మ గౌరమ్మ పుట్టడ బాంబులు ఎత్తును. బాయ్ చెప్పు, మళ్ళీ పెద్దగా వస్తా అని చెప్పు. నెబులైజర్ పెట్టినాము. అండ్ వామ్మో సూపర్ ఉందిగా అసలు. చెప్పు బాయ్ చెప్పు. చలో నానమ్మ వాళ్ళ ఇంటికి. మామకు బాయ్ చెప్పిగా. రమ్మను మామని. ఎండ కొడుతుంది. వాడికి ఏం కొడతలేదు, మనకే కొడుతున్నాడు. కళ్ళు తెచ్చి బాగానే చూస్తాడు. బాయ్ చెప్పు, మళ్ళీ పెద్దగా వస్తా అని చెప్పు. బాయ్ మళ్ళా రా, సరేనా? ఆడుకొని రా నానమ్మతోని, సరేనా? బాయ్ చెప్పు మామకి. బాయ్ బాయ్. నానమ్మతో ఆడుకొని రా. బాయ్. అయ్యో చూస్తానమ్మా. బాయ్ చెప్పినావా మామ? బాయ్ చెప్పినావా? బాయ్ బాయ్ చెప్తాను. ఇప్పుడు చెప్తాను, కొంచెం లేట్ గా ప్రాసెస్ అవుతుంది. పొట్టెవలు పెట్టిండు నీకు? మామ పెట్టిండా? చూసుకో, ఇప్పుడే ఇండియాలో ఉన్నప్పుడే బయట తిరుగుడు. పోతే బాయ్ 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 చెప్పు బయట ఉన్న వాళ్ళందరికీ. నేను మా నాన్న దగ్గరికి పోతున్నా బాయ్ అను చెప్పినా. పెద్ద పని చేసినాం. చాయ్ తాగడానికి ఆయనం ఇక్కడ. ఈయనకి చాయ్ లేదు, ఏం లేదు. బజ్జుకున్నాడు పొట్టమ్మ. పండుకున్నాడే, మంచి నిద్రలో ఉన్నాడు. సంబరం అవుతుంది. మీ నాన్న చూస్తారు. అయ్యా మీ నాన్న చూస్తారు. సంబరం అవుతుందా? మీ నాన్న ఉండాలి పోతారా? మీ నాన్నతో ముచ్చట పెడతావా? అట్లే మీ ఇంటికి పోతున్నావా పొట్టమ్మ? మీ నాన్నతో ముచ్చట పెట్టే, నాన్నతో ముచ్చట పెట్టు. ముచ్చట పెట్టుకుంటా కుళ్ళేందిరా లూజు లూజు. ఏదో తేడాగా ఉందేంటి? బాంబులు ఎత్తును. ఈ జర్నీల వల్ల, వెదర్ చేంజ్ వల్ల కానీ పాపం వాడికి ఫీవర్, కాఫ్, కోల్డ్ 3 వచ్చినాయి. పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇట్లా రావడం వాడికి. వ్యాక్సినేషన్ వేయించినప్పుడు ఫీవర్ వచ్చింది కానీ కాఫ్ అండ్ కోల్డ్ లేదనమాట. వాడికి ఎట్లా దగ్గాలో తెలవక ఏడుస్తున్నాడు. దగ్గిన ప్రతిసారి ఏడుపు వస్తుంది పాపం వాడికి. మనకి దగ్గితేనే చెస్ట్ అంతా పెయిన్ వస్తుంది. వాడికి ఏమనిపిస్తుందో అసలు దగ్గుతూనే ఏడ్చేస్తున్నాడు. అసలు మనతో నవ్వట్లేదు పాపం. 1 వీక్ అవుతుంది. హాస్పిటల్లో చూపించినాము. కొంచెం నంజు ఉండడం వల్ల కూడా అని చెప్పేసి అన్నారనమాట. సో నెబులైజర్ పెట్టినాము అండ్ 3 days యాంటీబయాటిక్స్ వేసినాము. తగ్గిపోయిద్ది అన్నాడు. కాకపోతే అట్లా వాడిని చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది. పడుకున్నాడు ఇప్పుడే. పాలు తాగిపించా. యాక్చువల్గా నేను బ్రెస్ట్ ఫీడ్ చేయట్లేదు ఇప్పుడు. నాకు కూడా కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ ఉందన్నమాట. ఫార్ములా మిల్కే యూజ్ చేస్తున్నా, ఆప్టామిల్ది. మీకు చూపిస్తూ ఉండండి ఆప్టామిల్ అని యూజ్ చేసేది. ఇదే నేను తీసుకుంది ఆప్టామిల్ గోల్డ్ స్టేజ్ 2 అనమాట. ఫ్రమ్ 6 to 12 months. దీంట్లో నేను చెప్పినట్టు DHA, ERA, మంచి ఫాలిక్ యాసిడ్, అన్ని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి మంచిగా. మనకి నార్మల్గా ఏ ఫార్మసీలో అయినా దొరుకుతుంది అండ్ అమెజాన్లో కూడా ఉంది. ఇది ఆప్టామిల్ గోల్డ్. మీ పిల్లల ఏజ్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. స్టేజ్ 1 అంటే బిలో 6 months బేబీస్కి. ఇది స్టేజ్ 2ది ఫ్రమ్ 6 to 12 months. ఇదే బాక్స్. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ ల్యూక్ వామ్ వాటర్లో మనం ఈ పౌడర్ వేసి యాడ్ చేసుకోవడమే. అది ఎంత యాడ్ చేయాలనేది మెజరింగ్ అంతా బాక్స్ మీద రాసిస్తారు. సో తర్వాత బాబుకి బాటిల్ ఫీడ్ చేయొచ్చు, స్పూన్ ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట. అయితే ఆరుకి మేము ఆల్రెడీ సాలిడ్ స్టార్ట్ చేసినాం కాబట్టి స్పూన్తో ఉగ్గు అది తినిపించడం అలవాటు అయింది. అట్లా అయితే మంచిగా తాగుతున్నాడు బాటిల్ కన్నా కూడా. సో అందుకని మిల్క్ కూడా మేము ఇట్లానే ఫీడ్ చేసినాము.
వీడు పుట్టినప్పుడు కూడా 7 days ల్యాచ్ చేయలేదన్నమాట. సో అప్పుడు కూడా డాక్టర్స్ నాకు అప్టమిల్ సజెస్ట్ చేసారు. ఆ 7 days కూడా మేము అదే యూజ్ చేసినాము. సో ఇప్పుడు కూడా అదే యూజ్ చేస్తున్నా. అదైతే నాకు కొంచెం మంచిగా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి అనిపిస్తుంది అనమాట. లైక్ DHA, ARA అండ్ విటమిన్స్ D, K, A, C, E రిచ్ న్యూట్రియంట్స్ లాగా అనిపిస్తుంది. ఇమ్యూనిటీకి సంబంధించిన HMO అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. అది డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేసారు. ఫస్ట్ మాకు అంత నాలెడ్జ్ లేకుండే ఫార్ములా మిల్క్ మీద. సో వాళ్ళు సజెస్ట్ చేసినాక అది యూజ్ చేసినాము. వాడు మంచిగా తాగినాక ఒక 3 hours మంచిగా వాడుకునేవాడు అనమాట స్టార్టింగ్. సో ఇప్పుడు నేను బ్రెస్ట్ ఫీడ్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు కూడా అదే ఇస్తున్నా. ఇంకా వేరే ఫార్ములా మిల్క్ వెళ్ళట్లేదు. మన మదర్ మిల్కే 6 months వరకు ఇవ్వాలి అని అంటారు. అది మించి వేరే మిల్క్ ఏదైనా ఇస్తే మంచి న్యూట్రియంట్స్ ఉన్నది, మంచిగా విటమిన్స్ ఉన్నది ఇవ్వడం బెటర్ అనిపిస్తుంది నాకు. సో అందులో చాలామంది నాకు డాక్టర్స్ అనే కాదు, యూకేలో కూడా మా ఫ్రెండ్స్ చాలామంది అప్టమిల్ యూజ్ చేయమన్నారు. మీకు ఎవరికైనా హెల్ప్ అవుద్దని చెప్తున్నా. మీరు ట్రై చేయండి. ఎవరైనా ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తే అప్టమిల్ ట్రై చేయండి. అది చాలా మంచి ఆప్షన్. నాకైతే 6కి యూజ్ చేసినప్పుడు మంచిగా అనిపించింది. అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా. పడుకున్నాడు పాలు తాగి. తొందర తగ్గితే బాగుండు పాపం. మస్తు బాధ అనిపిస్తుంది అట్లా చూస్తుంటే. పడుకున్నాడు పాపం, డిస్టర్బ్ చేయడం. నైట్ అంతా మంచిగా పడుకుంటాడు పాపం. మీ పడుకున్నప్పుడైనా దగ్గడం కాస్త తగ్గిద్ది. లేచిన వెంటనే దగ్గు వస్తుంది. నైట్ ప్రశాంతంగా పడుకుంటాడు. పెద్దోళ్ళు పడుకుంటాడు రాత్రి అంతా. టాయిలెట్ కూడా పోయాడు. అట్లనే నిద్రపోతాడు. లేచినప్పుడే టాయిలెట్ పోస్తాడు. ఇంకా మమ్మీ ఏం చేసింది, కింద నిలబెడితే టాయిలెట్ పోవడం అలవాటు చేసింది అనమాట. లేచిన వెంటనే కింద నిలబెడితే టాయిలెట్ పోస్తాడు. సచ్ అ గుడ్ బాయ్. సో రేపు అత్తమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి, నోములు చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం చూడడం నోములు ఎట్లా చేస్తారనేది మీకు కూడా చూపిస్తాను. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కొంతమంది ఇట్లా పింక్ అండ్ వైట్ థ్రెడ్ కట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట చేతికి. అది ఏంటిది అని అడిగితే మేము నోముకున్నామని చెప్పేటోళ్ళు అనమాట. నాకు భలే అనిపించేది, స్ట్రేంజ్గా అనిపించేది. నేను నోములు అనేది మా అమ్మ వాళ్ళ సైడ్ ఎప్పుడు చూడలేదు, మేము ఎప్పుడు చేసుకోలేదు. అట్లాంటిది ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు కాల్ చేసి నోముకుంటున్నాం రండి అనగానే నాకు మస్తు ఎగ్జైటింగ్ అనిపించింది. నేను వినడమే తప్ప ఎప్పుడు నోములు దగ్గర నుండి చూడలేదు. ఎప్పుడు వేరే వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా నేను వెళ్ళలేదు. అట్లాంటిది ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళకే ఉండడము, ఫ్యూచర్లో నేనే చేయాల్సి వస్తుంది కావచ్చు. వాట్ ఏ డెస్టినీ కదా. మీకు ఎవరికైనా నోములు అంటే ఏందో తెలియకపోతే వీడియో చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు భలేగా పాటలు పాడారు. నాకైతే ఈ చేసినంతసేపు ఏం బోర్ కొట్టలేదు. జనరల్గా ఇట్లాంటి పూజలు ఏమన్నా చేస్తున్నారంటే చాలాసేపు కూర్చోవాల్సి వస్తుందని కొంచెం బోర్ అనిపిస్తుంది. కాకపోతే నోములు చూస్తుంటే అస్సలు బోర్ అనిపించలేదు. ఎవరికైనా తెలియకపోతే చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏం జరుగుతుందో. బట్ స్టిల్ చూడండి లాస్ట్ వరకు, మీకు ఖచ్చితంగా బోర్ కొట్టదు. సరిపోతుందా ఇది? ఇదేంటి ఇది లేదా? గది కాదు, గిల్ల పోసుకోవాలి. మీరు అందరు యూట్యూబ్లో వస్తారు. హాయ్ చెప్పండి అందరు. హాయ్ అట చెప్పండి. హాయ్ చెప్పు. హాయ్. అన్నయ్య కాదు, యూట్యూబ్లో పెడుతుంది, పెట్టినా చూసుకోర్రి మీరు అందరు కనబడతారు. ఈమె యూట్యూబ్ పెట్టదా? ఏదో పట్టుకో. పప్పుచారు కావచ్చు. అదేది పప్పుచారు ఏ మీ చిన్న చెల్లకి ఇక్కడ వద్దురా.
ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? మనం కోనేరు దగ్గర పోతున్నా. వద్దు, నువ్వు లాస్ట్ వీడియోలో ఘోరంగా చెప్పినావు కదా ధర్మపురి గురించి. మస్తు ఫేమస్ అయినావు అప్పుడు. ఇప్పుడు ఇంకా ఘోరంగా, అప్పుడు బాగా ఫేమస్ అయినావు నువ్వు. చూపిస్తున్నావు అందరికి. దిస్ ఇస్ పద్మ అండ్ పద్మ పనిచేసే షాపు. నీ కొడుకు చూపిస్తున్నావు, వాడు మస్తు నిద్రలో ఉన్నాడుగా. ధర్మపురి టెంపుల్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది, బిజీగా ఉంటుంది బాగా. నా కొడుకేడ్రు అక్కడ 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 చాలా పాపులర్ ఇది ధర్మపురి నరసింహస్వామి టెంపుల్. ఇగో లేవా మీ టెంపుల్ చూడవా? మీ ఊర్లో టెంపుల్ కాలభైరవ్ టెంపుల్. నైట్స్ ఓపెన్ చేస్తారా? ఇక్కడ ఏదో ఇసుకొస్తాం ఈ రోజే ఓపెన్ చేస్తారా ఓన్లీ టెంపుల్ కాలభైరవుడిది? వామ్మో సూపర్ ఉంది. ఎంత బాగుందో, సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఇక ఈమె హర్ష వాళ్ళ చెల్లె. హాయ్. ఈమె హర్ష వాళ్ళ మరదలు, వాళ్ళ తమ్ముడు భార్య. బాగా ఫేమస్ ఈమె ఆల్రెడీ, ఈ ఊర్లో ఫేమసే ధర్మపురిలో. వామ్మో సూపర్ ఉందిగా, అసలు మస్తు ఉంది. ఇక అందరు పెడతారు కదా. దర్శనం అయింది. లోపల టెంపుల్ ఉంటుందా? ఆహా వామ్మో. ఎటు నుంచి పోడు? అక్కడి నుంచి కదా పద్మ. ఎంత తీసుకున్నారు దీనికి? పైన కూర్చోపోయి డ్రెస్ అంటుంది. ఇదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఎక్కడ? ఇది శివాలయం. అక్కడ ఒత్తులు కాలుతుంది. 8:30 అవుతుంది, అయినా జనాలు చాలా మంది ఉన్నారు. ఇంకా సాయంత్రం వచ్చి ఉంటే ఇంకా ఫుల్గా ఉండేవాళ్ళు. క్లోజ్ చేస్తున్నారు, లైట్లు ఆఫ్ చేసారు. అగో అక్కడ ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో ఏడుతున్నాడు ఏందమ్మా, నిద్ర వస్తుంది వాడికి. దావు చెప్పి మళ్ళీ ఎత్తు ఎన్నియాల తెల్ల గుర్రం కైలి జెండ ఎన్నియాల ఎన్నియాల ఏడికి పోతావారి ఏమీ లేని ఉండవాలని ఎన్నియాల ఎన్నియాల ఎండి. సో అదండి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. వీడియో మరీ లెంతీ అవ్వకుండా నోములు ఎట్లా జరిగినాయో మీకు చూపించాలనుకున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసిన అండ్ షార్ట్స్ అయితే యూ విల్ డెఫినెట్లీ లైక్ దెమ్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక యూ విల్ నాట్ రిగ్రెట్ ఫర్ దిస్. ప్లీజ్ డూ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ శ్రావణి.